ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ హిందూ జనశక్తి ఫౌండేషన్ అధ్యక్షులైన లలిత్ కుమార్ అన్న గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. హిందుత్వం సనాతన ధర్మం ఒకటేనా లేదా వేరు వేరా? రెండు ఒకటేనమ్మా. జస్ట్ మొదటగా సనాతన ధర్మం అని పిలుస్తారు దీన్ని. ఎందుకంటే హిందువులందరూ ఎందుకు ఒకటిగా ఉండలేకపోతున్నారు? అసలు క్షత్రుడి యుద్ధం చేయాలి, వాళ్ళ కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి, శిరస్త్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయి, లేకపోతే వాళ్ళకి గుర్రాలను పెంచుకుంటూ గుర్రాల మీద యుద్ధానికి వెళ్తారు, ఆ గుర్రాలను పాలించే వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా వృత్తులే. నిజానికి వీళ్ళెవరూ లేకపోతే వాళ్ళు ఆ పనులు కూడా చేసుకోలేరు. చెప్పులు కుట్టేవాడి కొడుకు చెప్పులే కుట్టాలి అని. మీ దృష్టిలో సెక్యులరిజం అంటే ఏమిటి? సెక్యులరిజం అంటే ఒకటేనమ్మా, గాంధీజీ నెహ్రూ గారు విభజన సమయంలో హిందువులకు ద్రోహం జరిగిందని విన్నాం. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ దేశ విభజన అనే దౌర్భాగ్యపు పనికి బీజం వేసింది ఎవరు? జిన్నా, గాంధీ, నెహ్రూ. ఈ మూడు శక్తులు. అయితే జిన్నా అనేవాడు పాకిస్తాన్లో పోయి చచ్చిపోయాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా తిడతాం. కర్మకాలి వీళ్ళిద్దరూ భారతదేశంలో పిగిలిపోయారు కదా, అందుకని చెప్పేసి భారతదేశంలో వీళ్ళ మీద ఎక్కువ శత్రుత్వం లేకుండా పోయింది. ఎందుకంటే ఒకడేమో ప్రధానమంత్రి కింద బతికేశాడు, ఒకడేమో జాతిపితాన్ని గుర్తింపు తెచ్చుకున్నాడు పెద్ద ఆయన గాంధీ అనే అతను. అని మేము ఈ రోజున చాలా గర్వంగా చెప్తున్నాం, మేము గాడ్సే భక్తులం. కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాం, మా దేహం ముక్కలైనా పర్లేదు కానీ మా దేశం ముక్కలు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అయితే హిందువులకు ముస్లింలతో ముప్పు ఉందా లేదా క్రైస్తవులతో ఉందా? ప్రపంచంలో హిందువులకి ముప్పు లేనిది ఎవరితో? హిందువులు కూడా ఏదో ఒక రోజున మా ధర్మం గురించి మాట్లాడితే తిరిగి నాలికి పోసేస్తాం, నా కొడకల్లారా చంపేస్తాం మిమ్మల్ని అనే పరిస్థితి వచ్చేదాకా ఇలాంటి ఊరకొక్కలు మురుగుతూనే ఉంటాయి. నిన్న మొన్న సమరంగాడు ఆ వీడియోలో మాట్లాడుతూ కూడా చెప్తున్నాడు, సనాతన ధర్మం అంటే నాకు కడుపు రగిలిపోతుంది. నీకు అంత రగిలిపోతే ఈనో వేసుకోరా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందేమో, డాక్టర్వే కదా. వాడి దశంభాగాలు వాడికి తీసుకోవచ్చు, వీడి జకాతుడు తీసుకోవచ్చు, పైగా గవర్నమెంట్ నుంచి మన పన్నుల్లో నుంచి వాడికి బోనస్లు టిప్స్ ఇస్తారు. మళ్ళీ హిందూ దేవాలయాల్లోకి వచ్చేపటికి అర్చకుల్ని మాత్రం బానిసలుగా చూస్తారు. చేతులు కానీ మేకులు కొట్టు కూర్చుని అనుకున్నారా హిందువులు? అయితే డిస్క్రిమినేషన్లో ఎక్కువ మంది గతంలో చాలా మంది మతం మారారు, ఇప్పటికీ కూడా మతం మారుతున్నారు. సో నిజమేనా? ఎస్సీ ఎస్టీలుగా చెప్పబడుతున్నా లేదా అంటరాని వారిగా నాడు పిలువబడ్డ వాళ్ళని ఆ రోజు ఇస్లాం ఎందుకు మతం మార్చింది? ఈ బ్రిటిష్ వాడి వీర్యానికి పుట్టిన సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. కేవలం దేవాలయాల్లో ఆ పూజారులకు మాత్రమే అర్హత ఉంటుందా లేదా వేరే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండవచ్చా? అర్చకత్వం చేయాలి అనుకుంటే నియమ నిష్టలు ఉండాలి. పాస్టర్ అవ్వాలంటే ఎవడైనా అవ్వచ్చు. 10th తప్పినోడు కూడా సంఖలో సంచేసుకుని నల్లట్టు పుస్తకం పట్టుకున్న సైకిల్ దొరికితే ఎట్టబడితే అట్ట తిరిగేసి సూత్రం అంటూ తిరగవచ్చు. కానీ సనాతన ధర్మంలో అర్చకత్వం చేయాలంటే అలా కుదరదు. అయితే హిందూ దేవతలను దూషించడం వల్లనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించారని సోషల్ మీడియాలో మొత్తం రచ్చ జరిగింది. వాడు తప్పదాగి పొక్కసాల్సి వస్తే మనం ఏం చేస్తాం? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ హిందూ జనశక్తి ఫౌండేషన్ అధ్యక్షులైన లలిత్ కుమార్ అన్న గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా అన్న? బాగున్నాను అన్న, హిందుత్వం సనాతన ధర్మం ఒకటేనా లేదా వేరు వేరా అన్న? రెండు ఒకటేనమ్మా. జస్ట్ మొదటగా సనాతన ధర్మం అని పిలుస్తారు దీన్ని. ఎందుకంటే ఈ ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని సనాతన ధర్మం అంటున్నాం. కాలక్రమేణా తర్వాత ఈ పర్షియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి పేరు పిలవటం కుదరక ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా హిందువులు అన్నారు. కాబట్టి వీళ్ళు పాటించేది హిందూ ధర్మం అని చెప్పేసి అంటున్నారు. అంతే, వేరే తేడా ఏం లేదు, ఏమి డిఫరెన్స్ అనేది ఏముండదు. కానీ చాలా మందికి సనాతన ధర్మం హిందువులు అంటే డిఫరెన్స్ అనే అనుకుంటున్నారు తప్ప అప్పుడు కొంతమందికి మాత్రమే సనాతన ధర్మం అంటేనే మనది అని అనుకుంటున్నారు, కొంతమంది మాత్రమే మనది కాదు అట్లా అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే హిందువులు కూడా బహుశా అందరూ కొంతమంది సెలబ్రిటీలు కూడా మాట్లాడుతూ హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు, లేకపోతే హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు అని మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి ఆ వేరు ఏంటో వాళ్ళే చెప్పాలమ్మా. ఎందుకంటే
ఇది ఉన్నది ఒకటే, హిందూ ధర్మం. దీన్ని ప్రాచీన కాలం నుంచి ఉంది కాబట్టి సనాతన ధర్మం అంటున్నారు. అలాగే ఇది వేదం ఆధారంగా నిలబడి నడుస్తుంది కాబట్టి వైదిక ధర్మం అంటున్నారు. అలాగే దీన్ని ఋషులు తపస్సు చేసి దర్శించిన మంత్రాల ద్వారా ఉంది, ఋషి జీవనం ఆధారంగా బతుకుతున్నాం కాబట్టి ఆర్ష ధర్మం అని కూడా అంటున్నారు. దాన్నే తర్వాత హిందూ ధర్మం అని పిలుస్తున్నారు. కానీ కొత్తగా ఇప్పుడు హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు అని మాట్లాడే వాళ్ళు వచ్చారు. నిజానికి హిందూ మతం అనేది లేదు. రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఏమున్నాయంటే హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము, ఇలా మతాలు ఉన్నాయి. అందరూ అంటున్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనం కూడా హిందూ మతం అని చెప్పుకుంటున్నాం తప్ప నిజానికి హిందూ మతానికి హిందూ ధర్మానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఉన్నది ఒకటే ధర్మమే. ఈ ఎవరు కూడా ఈరోజు భారతదేశంలో ఇది మతం అంటే ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. ఈవెన్ క్రైస్తవులు, ముస్లింలు కూడా మీది క్రైస్తవ మతం అంటే మాది మతం కాదు, మాది మార్గం అంటారు. వాళ్ళు మాది మతం కాదు మార్గం అన్నా, మనది ధర్మం కాదు మతం కాదు ధర్మం అన్నా, రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే మన మతాలే అంతే. ఇక దానికి దీనికి ప్రత్యేకమైన వేరియేషన్. హిందూ మతం ఇంకొకటి మీద దాడి చేస్తుంది, హిందూ ధర్మం అయితే వాళ్ళని వీళ్ళని సమానంగా చూస్తుంది అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. ఏమీ లేదు. సనాతన ధర్మం ఎప్పుడు 10 మంది మంచిగా కోరుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది తప్ప సనాతన ధర్మానికి ఇంకొక విధానం లేదు. హిందువులందరూ ఎందుకు ఒకటిగా ఉండలేకపోతున్నారు అసలు? అలా పెడగొట్టారు. నిజానికి హిందువుల్లో ఎప్పుడు కూడా వర్గ వైషమ్యాలు లేవు. హిందువుల్లో ఎక్కడా కూడా కాస్టిఫికేషన్ అనేది లేదు. అంటే మనుషుల్ని విభజించడం అనేది లేదు. కేవలం పని విభజన మాత్రమే జరిగింది. అంటే బ్రాహ్మణులు ఏం చేయాలి, యజ్ఞాలు యాగాలు చేయించటం, వాళ్ళు దానాలు పుచ్చుకోవటం, దానాలు ఇవ్వటము, అలాగే వాళ్ళు వేదాలు చదువుకోవటం, వేదం చదువుకునే వాళ్ళకి నేర్పించటం, ఇది వాళ్ళకి అప్పచెప్పిన కర్మ. ఆ తర్వాత క్షత్రియులకు అప్పచెప్పిన కర్మలు. వాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళందరికీ తోడుగా నిలబడి వాళ్ళని రక్షించటం, అందులో ఎవరైనా కావచ్చు, ప్రజల్ని రక్షించడం అనేది క్షత్రియుడి యొక్క కర్మ. అలాగే వైశ్యుడి యొక్క కర్మ ఏంటి? వర్తకం చేయటం, వ్యవసాయ వృత్తులు చేయటం. ఇది మరి శూద్రులు అంటే ఎవరు? ఈ పైన వాళ్ళు ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఈ పనులు చేసే వాళ్ళందరికీ కావాల్సిన పనిముట్లన్నిటిని సమకూర్చడం, వాళ్ళకి కావాల్సిన వనరుల్ని చేకూర్చే పని చేయటం. ఇప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయాలి, వాళ్ళ కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి, శిరస్త్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? లేకపోతే వాళ్ళకి గుర్రాలను పెంచుకుంటూ గుర్రాల మీద యుద్ధానికి వెళ్తారు. ఆ గుర్రాలను పాలించే వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా వృత్తులే. నిజానికి వీళ్ళెవరూ లేకపోతే వాళ్ళు ఆ పనులు కూడా చేసుకోలేరు. అలాగే బ్రాహ్మణుడు యజ్ఞాలు చేయాలంటే శుక్రవాలు కావాలి, లేకపోతే యజ్ఞవాటికలు చేసే ఇటుకలు పేర్చుకోవటానికి కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చేసే వాళ్ళని శూద్రులు అన్నారు. అయితే శూద్రులు అంటే శ్రామికులు అన్నది పోయి శూద్రులు అంటే అదేదో దరిద్రులు అనే పదంలాగా మార్చేశారు కొంతమంది. మార్చేసి ఇదిగో మీ మనుధర్మశాస్త్రం వీళ్ళని అట్లా చేసింది, వాళ్ళని ఎట్లా చేసింది అన్నారు. ఎవరిని ఎట్లాగూ చేయటం కాదు. పని విభజన చేసినప్పుడు ఏ పని చేసేవాడు ఎవరితో ఎలా ఉండాలి అనేదానికి కొన్ని రూల్స్ పెడతారు. సపోజ్ ఇప్పుడు మీది ఒక ఆర్గనైజేషన్ ఉందమ్మా, ఆర్గనైజేషన్లో పైన ఒక చైర్మన్ ఉంటారు, దాని కింద మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళ కింద సబ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ కింద అటెండర్లు, సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరూ ఉంటారు. అందరూ మనుషులే కదా అని చెప్పేసి ఒక ప్యూన్ వెళ్ళిపోయి ఎరా చైర్మన్ గారు బాగున్నావా అంటే ఎట్లా ఉంటుంది? బాగుండదు కదా. ఈయన పని ఈయన, ఆయన పని ఆయనది. ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళకి గడవదు. ఇలా మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు లేకపోతే చైర్మన్కి ఆఫీస్లో ఏం నడవదు. వాళ్ళ పని వీళ్ళు కూడా కావాలి. కానీ చైర్మన్ అనేవాళ్ళు లేకపోతే మరి వీళ్ళకి పని నడవదు కదా. వ్యవస్థలు ఎప్పుడు ఇంటర్ డిపెండెన్స్. కానీ వీళ్ళు ఎట్లా చెప్తారు? శూద్రులు మాత్రమే అణిచేశారు అని చెప్పేసి చెప్తారు. శూద్రులు ఏమి అణిచేయాలి? పైగా ఏంటంటారు, శూద్రులకి వేదాలు నేర్పలేదు అంటారు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వేదం మాత్రమే చదువు అనే ఒక మబ్బులో బతికేస్తుంది మన సమాజం. వేదం మాత్రమే చదువు కాదు. ఈ రోజున మెడిసిన్ ఒక చదువు, ఇంజనీరింగ్ ఒక చదువు. మరి ఇవి కాకుండా మిగతా వృత్తులు చేసుకునే వాళ్ళ విద్యల కింద అంటలేదు. పాలిటెక్నిక్, ఐటీఐ అని చెప్పేసి చేస్తున్నారు. అవి కూడా విద్యలేగా. పోనీ అవే కాకుండా పక్కన పెట్టేద్దాం. అసలు ఇవి ఏవి చేసుకోకుండా టైలరింగ్ చేసుకుని బతికే వాళ్ళు, అది విద్య కాదా? ఇది కూడా ఒక జ్ఞానమే కదా, నేర్చుకుంటే వచ్చేదే కదా. మరి ఈ రోజు కుండలు చేసేది ఒక విద్యనే, చెప్పులు కుట్టేది ఒక విద్యనే, వ్యవసాయం ఒక విద్యనే, యుద్ధం కూడా ఒక విద్యనే. మరి ఇవన్నీ ఎవరు చెప్పరు వాళ్ళకి. రెచ్చగొట్టడానికి, రెచ్చిపోవటానికి ఇవి సరిపోతున్నాయి కాబట్టి మీ కులాన్ని తొక్కేశారు బాబు అంటారు. అరే అసలు కులమే లేదు, కులాన్ని తొక్కేయటం ఎక్కడ? అక్కడ ఉన్నది వృత్తి మాత్రమే. కాకపోతే ఇది మా వృత్తి అంటే ఆ వృత్తి వంశపారంపర్యంగా ఎందుకు అలా కొనసాగింది అంటే చెప్పులు కుట్టేవాడి కొడుకు చెప్పులే కుట్టాలి అని రాజ్యాంగం ఎక్కడ రాయలా, ఏ ధర్మశాస్త్రంలోనూ. కానీ చెప్పులు కుట్టేవాడిని చూస్తూ చిన్నప్పటి నుంచి పెరిగిన వాడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, మా నాన్న చేసే పని నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే వాళ్ళ నాన్నకి ఏమనిపిస్తుంది, ఈ పని నా కొడుకు ఇప్పటి నుంచే నేర్పిస్తే పెద్ద అయ్యేపటికి వీడు ఇంకా ఎక్స్పర్ట్ అవుతాడు అనుకుంటారు. వాళ్ళు అట్లా నేర్పుకున్నారు. అలాగే కుండలు చేసేవాళ్ళు కుండలు నేర్పుకున్నారు, వ్యవసాయం వచ్చినప్పుడు వ్యవసాయం నేర్పుకున్నాడు. ఆ తర్వాత తరాల వాళ్ళు కూడా అదే కొనసాగించారు.
దీనివల్ల ఏమంటారు, ఇదిగో బానిసత్వం కింద మార్చేశారు, ఒక కులపోళ్ళందరూ ఒకే వృత్తి చేయాలంటూ నిబంధన పెట్టేశారు అంటారు. లేదా ఇప్పుడు ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుంటే ఎవడో మాట్లాడట్లా, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతుంటే ఎవడో మాట్లాడట్లేదు. అదో లెగసీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ వృత్తి విద్యలు చేసేటప్పుడు మాత్రం ఇది లెగసీ అని కాకుండా బానిసత్వం అంటూ పదం పుట్టించేస్తా ఉన్నారు. మరి వీళ్ళకి బుద్ధి రావాలి అంటే ఈ వాదనలో పుట్టించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాట్లాడాలి. అంటే ఫస్ట్ వీళ్ళలో మార్పు రావాలంటే ఎలా అన్న? వీళ్ళలో మార్పు అంటే ఒకటేనమ్మా, వీళ్ళంతా స్వతహాగా తెలిసి మాట్లాడుతున్న వాళ్ళు కాదు కదా. వీళ్ళంతా కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న వాళ్ళు. అందులో విదేశీ బిస్కెట్లు తిని మొరుగుతున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే స్వదేశంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను తలుచుకుంటూ ఇదిగో మేము ఈ ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఈ వ్యవస్థ అంటేనే దరిద్రం, ఇక దీనికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిందే అని చెప్పి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కాలక్రమేణా వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇలాంటి వాళ్ళ మాయలో పడుతున్న వాళ్ళకి అవగాహన రావాలన్న ఉద్దేశంతో హిందూ జనశక్తి ఛానల్ కావచ్చు, లేదా లెజెండ్ టీవీ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొక కొంతమంది కావచ్చు, కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాస్తవాలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టడం కోసం. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు, తెలుసుకునే వాళ్ళు కాస్త ఆలస్యంగా తెలుసుకుంటారు. అన్న, మీ దృష్టిలో సెక్యులరిజం అంటే ఏమిటి అసలు? సెక్యులరిజం అంటే ఒకటేనమ్మా, ఒక ప్రభుత్వం లేదంటే ఒక పాలకుడు తను స్వతహాగా ఏ ఒక్క మతాన్ని పట్ల పక్షపాతం చూపించకుండా తన పాలనలో ఉన్న అన్ని మతాల పట్ల ఒకే రకమైన విశ్వాసాన్ని, గౌరవాన్ని కలిగి ఉంటూ అందరికీ ఒకే సమానమైన అవకాశాలు కల్పిస్తూ మత పక్షపాతం లేకుండా పరిపాలన చేయటం, ఇంకా చెప్పాలంటే మతమే లేకుండా పరిపాలన చేయటం అనేది సెక్యులరిజం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మన భారతదేశంలో ఎలా అయిపోయిందంటే సెక్యులరిజం అంటే మెజారిటీ మతాల్ని అణిచేయటం, మైనారిటీ మతాల్ని నెత్తినెక్కించుకుని ఆడించుకోవటం, ఇదే సెక్యులరిజం అన్నట్టుగా తయారైపోయింది. అయితే ఇప్పుడు సెక్యులరిజం అని ఒక పేరు పెట్టుకొని ఒకటి మేము సెక్యులర్ అని చెప్తున్నారు. అసలు ఎందుకు అలా చెప్పుకుంటూ కూర్చుంటున్నారు జనాలలో? కంఫర్ట్. ఇప్పుడు హిందుత్వం కోసం పనిచేయాలి, కానీ హిందుత్వం కోసం పనిచేస్తే ఈ రోజున ఏం ఫాయిదాలు రావు. కారణం ఏంటంటే క్రిస్టియానిటీ కోసం పనిచేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి, అమెరికా లాంటి దిగ్గజ దేశాల నుంచి బోల్డంత ఫండ్ వస్తూ ఉంది, కాబట్టి వీళ్ళు పనిచేస్తారు. పైగా క్రైస్తవ మతంలోకి ప్రచారకుడిగా మారితే పాస్టర్కి చర్చిల నుంచి దశంభాగాలు వస్తాయి, కాబట్టి వాడికి బాగుంది. అలాగే ఇస్లాం ప్రచారం మొదలు పెడితే వాళ్ళకి అరబ్ దేశాల నుంచి లేకపోతే పశ్చిమాసియా దేశాల్లో నుంచి వాళ్ళకి బోల్డంత ఫండ్ వస్తూ ఉంది, అటు నుంచి వాళ్ళు దానికోసం పనిచేస్తున్నారు. హిందుత్వం కోసం పనిచేయాలి అంటే ఏంటి, మాకులాగా ఫోన్పేలు పేటిఎంలు తీసుకుంటూ 100 రూపాయలు 500 చందాలు తీసుకుని పనిచేయాల్సిందే తప్ప లక్షలు ఖర్చు పెట్టేసి కోట్ల ఫండ్స్ అయితే వచ్చేవి మనకి. పైగా హిందుత్వం మీద పనిచేస్తున్నాము అంటే ఈ దేశంలో క్రైస్తవులకు శత్రువులుగా మారాలి, ముస్లింలకు శత్రువులుగా మారాలి, నాస్తికులకు శత్రువులుగా మారాలి, కమ్యూనిస్టులకు శత్రువులుగా మారాలి, కుహనా సెక్యులర్లకి శత్రువులుగా మారాల్సింది. ఆ కుహనా సెక్యులర్లు అత్యధికులు హిందువులే. ఎంతమందికి శత్రువులుగా మారి మనం హిందుత్వం కోసం పనిచేయటం కంటే ఏ పని చేయకుండా నేను సెక్యులర్ నేను చెప్పి చేతులు కట్టు కూర్చున్నాడు అనుకో సుఖం కదా. సో ఈ కంఫర్టబుల్ లివింగ్ బాగుంది కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ దాటకుండా మనం బతకొచ్చు కాబట్టి సెక్యులర్ అని చెప్పేసుకుంటున్నారు అంతే. సెక్యులర్ అంటే ఒకటేనమ్మా, బయట మనం ఏమంటాము అంటే ఆడ మగ థర్డ్ జెండర్ ముగ్గురు ఉంటారు. ఈ మూడో జెండర్ కంటే కూడా ఇంకా తేడా జెండర్ ఇంకోటి ఉంది, అది సెక్యులర్ అంటారు. గాంధీజీ నెహ్రూ గారు విభజన సమయంలో హిందువులకు ద్రోహం జరిగిందని విన్నాం, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఈ దేశం హిందుస్థాన్, ఈ దేశం భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా హిందూ దేశమే. ఈ దేశంలో నుంచి ఒక అంగుళం భూభాగం పోయినా కూడా అది ఈ దేశానికి అన్యాయం చేసినట్టేగా. కానీ ఈ దేశాన్ని చీల్చుకుని వెళ్ళింది ఎవరు? ముస్లింలు మత ప్రాతిపదికన చీల్చుకుని వెళ్ళారు. అంటే ఈ దేశంతో సంబంధం లేనోడు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చి దోపిడీ చేసి ఆక్రమించుకున్నోడు తాలూకు వారసులు మాకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేదు, మాకు సపరేట్ దేశం కావాలి అని పట్టుకుపోయారు. మరి ఈ దేశంలో మిగిలిపోయింది ఎవరు? హిందువులేగా. హిందువులతో పాటు ముస్లింలు కూడా చాలా మంది ఇక్కడ ఉండిపోయారు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి. ఇక్కడ ఉండి ఇప్పుడు ఏడుపులు ఏమి ఏడుస్తున్నారు, మాకు ఈ దేశంలో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఏడుస్తున్నారు. నిజానికి ఈ దేశంలో ఆ రోజు అన్యాయం చేసింది హిందువులకే, ఈ రోజు అన్యాయం జరుగుతుంది హిందువులకే. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి బతకడం మొదలు చెప్తే అప్పుడు కూడా అన్యాయం జరిగేది హిందువులకే. ఈ అన్యాయానికి అంతటికీ కారణం ఏంటి అంటే దేశ విభజన. ఈ దేశ విభజన అనే దౌర్భాగ్యపు పనికి బీజం వేసింది ఎవరు? జిన్నా, గాంధీ, నెహ్రూ. ఈ మూడు శక్తులే. ఈ ముగ్గురు చేసిన పని ఇప్పటికి కూడా తలుచుకుంటూనే ఉన్నాం, బాధపడుతూ. అయితే జిన్నా అనేవాడు పాకిస్తాన్లో పోయి చచ్చిపోయాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా తిడతాం. కర్మకాలి వీళ్ళిద్దరూ భారతదేశంలో మిగిలిపోయారు కదా, అందుకని చెప్పేసి భారతదేశంలో
వీళ్ళ మీద ఎక్కువ శత్రుత్వం లేకుండా పోయింది. ఎందుకంటే ఒకడేమో ప్రధానమంత్రి కింద బతికేశాడు, ఒకడేమో జాతిపితాన్ని గుర్తింపు తెచ్చుకున్నాడు పెద్ద ఆయన గాంధీ అనే అతను. కాబట్టి కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి వెనకాడతారు. కానీ మేము ఈ రోజున చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము గాడ్సే భక్తులు ఉన్నాం. ఎందుకు గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈ దేశం ముక్కలవటానికి మాత్రం ఒప్పుకో, మా దేహం ముక్కలైనా పర్లేదు కానీ ఈ దేశం ముక్కలవటానికి ఒప్పుకోమని చెప్పిన వాళ్ళే ఆ రోజున సంతకం పెట్టి పాకిస్తాన్ని విభజించారు. వాళ్ళ బుద్ధులు మారినాయేమో, వాళ్ళ మాటలు మారినాయేమో, వాళ్ళ రాతలు మారినాయేమో, మా కమిట్మెంట్ ఎప్పటికీ మారలా. అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు మేము పుట్టాం ఖచ్చితంగా, అప్పుడు పోయి మళ్ళీ మా దేశం కోసం ఇప్పుడు పుట్టామని మేము నమ్ముతున్నాం. ఇలాగే మళ్ళీ ఇంకో 100 సార్లు పోవాలని, 100 సార్లు మళ్ళీ ఈ దేశం కోసమే పుట్టాలని మళ్ళీ కోరుకుంటున్నాం. కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాం, మా దేహం ముక్కలైనా పర్లేదు కానీ మా దేశం ముక్కలు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అయితే హిందువులకు ముస్లింలతో ముప్పు ఉందా లేదా క్రైస్తవులతో ఉందా అన్న? అసలు హిందువులకి ఈ దేశంలో హిందువులకి, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో హిందువులకి ముప్పు లేనిది ఎవరితో? ఎందుకంటే హిందూ ధర్మం ఒకటే చెప్తుంది, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి, పైగా కోరుకోవటం కూడా ఆనో భద్రాహ కృతవో యాంతి విశ్వతః అని చెప్తారు. అంటే ఎక్కడెక్కడ మంచి విషయాలు ఉన్నాయో ఆ మంచి విషయాలన్నీ వచ్చి మా చెవులకు చేరుగాక అనుకుంటుంటారు. అంటే మాకు మంచే రావాలి, మేము మంచే చేయాలి, అందరికీ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఇదే కోరుకుంటారు. కానీ ఇస్లాం అలా చెప్తుందా? చెప్పట్లా. ఇస్లాంలో క్లియర్గా ఏముంది, ఎవరైతే ఇస్లాంని వ్యతిరేకిస్తారో వాళ్ళని కాఫిర్లు అంటున్నారు, చంపేయాలి. ఎవరైతే బహుదేవత ఆరాధన చేస్తారో, అంటే మన హిందూస్ లాగా అనేక మంది దేవతలకు పూజ చేస్తారో, అంటే ఉన్న దైవం ఒకటైనా అనేక రూపాలకి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళని ముష్రిక్కులు అంటున్నారు. ఆ ముష్రిక్కులు ఏం చేయాలంటే చంపేయాలి అంటున్నారు. ఆ తర్వాత మూడోది మునాఫిక్, వాళ్ళ మతంలోనే ఉంటూ ఎవరైతే అల్ప విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని మునాఫిక్ అంటారు, వాళ్ళని చంపేయమంటున్నారు. ఎవరైతే వాళ్ళ మతాన్ని విడిచిపెట్టి వచ్చేస్తారో వాడిని ముర్తాడు అంటున్నారు, వాళ్ళని చంపేయమంటారు. మరి హిందుత్వంలో ఎప్పుడైనా నీ మతం కానోడికి పలానా పేరు పెట్టి వాడిని చంపేయని చెప్పారు? నీ మతంలో నుంచి వెళ్ళిపోయిన వాడిని చంపేయమన్నారు. అలా చంపేయాలంటే భారతదేశంలో క్రైస్తవుడు ముస్లిం అనేవాడు ఉండడు. మరి ఇస్లాం వల్ల సనాతన ధర్మానికి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం ఉందా లేదా? విగ్రహారాధికులను చంపేయాలి, బహుదేవతారాధికులను చంపేయాలి, ఆ మతాన్ని విడిచిందులోకి వచ్చిన వాళ్ళని చంపేయాలన్నారు. అందుకే ఎంతోమంది ఎక్స్ ముస్లిమ్స్గా మారిన వాళ్ళు కూడా ఈరోజు ముఖం చూపించుకోలేకుండా వీడియోస్ చేసుకునే పరిస్థితి తెచ్చారు వాళ్ళు. అలాగే క్రైస్తవుల ప్రకారం చూసుకుంటే వాళ్ళు విశ్వాసులు, మనం అవిశ్వాసులు, అన్యులు లేకపోతే ఇదే మాట మాట్లాడతారు. అన్యుల విషయంలో ఎలా ఉండాలి అంటే బైబిల్ పాత నిబంధన చూసుకుంటే అన్యుల్ని చంపేయచ్చు, అన్యుల విగ్రహాలను పగలగొట్టేయచ్చు, అన్యులకి కుళ్ళిపోయిన ఆహారం కూడా పెట్టవచ్చు. అన్యులను అసలు మనుషులు, అసలు అన్యులకి మీ ఇంటి ఆడపిల్లని ఇవ్వద్దు అని స్పష్టంగా చెప్పేస్తుంది బైబిల్లోనే. మరి హిందూ గ్రంథాలను ఎక్కడ అలా చెప్పట్లా, అందరినీ ప్రేమించమని చెప్పారు. మరి అప్పుడు క్రిస్టియానిటీ వల్ల కూడా మనకి శత్రుత్వం ప్రమాదం ఉన్నట్టే కదా. అలాగే నాస్తికవాదంగా చెప్పుకుంటారు. ఈ నాస్తికవాదంతో చెప్పుకునే వాళ్ళు మీరు చూడండి, బాబు గోగిన నేను చెప్పుకున్నా, బైరి నరేష్ అని చెప్పుకున్నా, లేదా చచ్చిపోయిన కత్తిమయ్య చెప్పుకున్నా, ఇప్పుడున్న కత్తి పద్మారావు చెప్పుకున్నా, ఎవరు చూసుకున్నా హిందువుల్ని, హిందూ ధర్మాన్ని, హిందూ విశ్వాసాలని, హిందూ ఆచారాలని, హిందూ పండితుల్ని విమర్శ చేసేవాళ్ళే తప్ప ఒక్కడైనా సరే చిన్నమ్మన్న ఆడేవాడు డాక్టర్ ఒకడు ఉంటాడు, డాక్టర్ సమరం అని చెప్పేసి, చివరికి ఆ సమరం అన్ని పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆడు కూడా మాట్లాడుతున్నాడు హిందూ ధర్మం గురించి. అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడమంటే ఈ మూలనున్న ముసలోడు లేకపోతే నడుము పడిపోయిన ముసలు కూడా మాట్లాడుతుంది లేచి, ఎందుకంటే హిందువులు తిరిగి చంపేసే పరిస్థితి లేదు కాబట్టి. హిందువులు కూడా ఏదో ఒక రోజున మా ధర్మం గురించి మాట్లాడితే తిరిగి నాలికి పోసేస్తాం, నా కొడకల్లారా చంపేస్తాం మిమ్మల్ని అనే పరిస్థితి వచ్చేదాకా ఇలాంటి ఊరకుక్కలు మరుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి నాస్తిక కుక్కలన్నీ కూడా మరి హిందువుల గురించే మరుగుతున్నారుగా. చివరికి కమ్యూనిజం పేరుతో వస్తారు. ఈ కమ్యూనిజం పేరుతో మురిగే కుక్కలు కూడా హిందువుల్ని విమర్శిస్తున్నారు. సిపిఐ నారాయణకి హిందూ ధర్మం నచ్చదు, బివి రాఘవులకి నచ్చదు, తమ్మినేని వీరభద్రానికి నచ్చదు, బృందాకారతికి నచ్చదు, ప్రకాష్ కారతికి నచ్చదు, ఆడెవడ కన్నయ్య కుమారో ఇంకో బొక్కల కుమారో ఉంటాడు వాడికి నచ్చదు. అంటే వీళ్ళందరినీ విప్పించుకుంటా బతకడానికి సనాతన ధర్మం ఉందా? సనాతన ధర్మానికి తన ఓన్ విలువలు కొన్ని ఉన్నాయండి. ఆ విలువల ఆధారంగా బ్రతుకుతున్న ధర్మం ఇది. ఈ గాడిదలందరినీ మెప్పించడానికి లేదు, కానీ ఈ గాడిదలందరూ సనాతన ధర్మానికి శత్రువులుగా మారిపోయి సనాతన ధర్మాన్ని ఎదగకుండా చేయాలని, సనాతన ధర్మాన్ని అణిచేయాలని మాట్లాడుతున్నారు. నిన్న మొన్న సమరంగాడు ఆ వీడియోలో మాట్లాడుతూ కూడా చెప్తున్నాడు, సనాతన ధర్మం అంటే నాకు కడుపు రగిలిపోతుంది. నీకు అంత రగిలిపోతే ఈనో వేసుకోరా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందేమో, డాక్టర్వే కదా. కానీ సనాతన ధర్మం మీద విషయం కాకపోతే ఏమొస్తుంది నీకు? మహా అయితే నేను కొట్టకపోవచ్చు, బట్ నాలాంటి ఎవరో ఒకటి వచ్చి నేను ఏదో రోజు చెప్పుతో కొడతాడు. ఆ కొట్టించుకునే పరిస్థితి తెచ్చేదాకా ఇక్కడ తీరదు ఒక్కొక్కడికి.
అయితే దేవాలయాలు ప్రభుత్వం కింద ఉంటే బాగుంటుందా, లేదా మఠం ఇంకా పీఠాధిపతుల కింద ఉంటే మన దేవాలయాలు బాగుంటాయి అంటారన్న? ఇప్పుడు సింపుల్ లాజిక్ అమ్మా. ఒక ఆడబిడ్డ తల్లిదండ్రుల పెంపకంలో ఉంటే బాగుంటుందా, హాస్టల్లో వార్డెన్ పెంపకం కింద ఉంటే బాగుంటుందా? తల్లిదండ్రులకు పెంపకం కింద బాగుంటుంది. అంతే కదా. వార్డెన్ కూడా తిండి పెడుతున్నాడు, బట్టలు ఉతికిస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు చూపించేంత బాధ్యత, తల్లిదండ్రులు చూపించే వాత్సల్యం వార్డెన్ చూపించడుగా. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అంతే. ఈ ఆలయాలు హిందుత్వం మీద విశ్వాసం ఉన్నవాడు, హిందుత్వం పట్ల గౌరవం ఉన్నవాడు, భగవంతుడి పట్ల ఆస్తిక భావన కలిగిన వాడి చేతుల్లో ఉంటే ఎలా ఉంటాయి? కానీ ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి మతాతీతంగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు అయితే మన హిందూ దేవాలయాలను వాళ్ళ చేతుల్లోంచి విడిచిపెట్టేయాలి, లేదా చర్చిల్ని మసీదులను కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకోవాలి. లేదు, ప్రభుత్వాన్ని నేరుగా చెప్పమనండి, ఇది దేవాదాయ శాఖ, అంటే దేవుడికి ద్వారా వచ్చే ఆదాయాన్ని మెయింటైన్ చేయడానికి ఉన్న శాఖ. దేవుడు అంటే హిందూ దేవుడు మాత్రమే, మిగతా మతాల్లో ఉండేవాళ్ళు దేవుళ్ళు కాదు, జస్ట్ డమ్మిగాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వాన్ని తీర్మానం చెప్పేసేమనండి. అప్పుడు మా దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉండటానికి మేము ఒప్పుకుంటాం. పోనీ ప్రభుత్వాలు దేవాలయాలకి ఏ రోజైనా సరే, దేవాలయాల నుంచి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి, కానీ దేవాలయానికి ఏ రోజైనా సరే ఒక ₹1 ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి? లేవు. పైగా మేము కాపాడుతాము అని ప్రభుత్వాలు తీసుకున్న తర్వాతే 4,70,000 ఎకరాల దేవాదాయ శాఖ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎటుపోయిందో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది. మరి ఆ భూమి అంతటిని ప్రభుత్వం ఎందుకు చేత కాకుండా పోయింది, ఎందుకు కాపాడలేకుండా పోయింది? పైగా ఈరోజు అర్చకుల గురించి, అర్చకుల సంక్షేమం గురించి, అర్చకులకి ఇచ్చే కానుకల గురించి మేము మాట్లాడుతూ ఉంటే మా వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నందుకు అర్చకుల మీద కేసులు పెడతా ఉంటుంది ఈ భద్రాచలం ఈవో ఆవిడ. భద్రాచలం ఆలయ అర్చకుల మీద కేసులు పెడుతుంది ఆవిడ. ఆలయ అర్చకులకు నోటీసులు ఇస్తానంటుందంట. ఏం చేస్తారు అంటే, అర్చకుల విషయంలో మీరు అలా ఉండి అర్చకుల మీద మీరు చర్యలు తీసుకుంటాము అంటే మీకు అంటే తూరాదు మంత్రాల విషయంలో. మీ మొఖాలు చూసి మేము గుళ్ళకి రావట్లా. నేను ఏ గుడికి కూడా ఈ రోజున పలానా ఈవో ఉన్నాడంట, పలానా చైర్మన్ ఉన్నాడంట, లేకపోతే ఇంకో సూపరింటెండెంట్ ఉన్నాడంట, ఎవడో బొగడాగాడు ఉన్నాడంట నేను వెళ్ళట్లా. అక్కడ గుడి ఉంది, ఆ గుడిలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి నాకు మధ్య ఒక అర్చకుడు ఉన్నాడు. అర్చకుడు మొహం చూసి నేను గుడికి వెళ్తున్నా, ఆ దేవుడు ముఖం చూసి వెళ్తున్నా నేను. ఈ దేబ్రేస్ మొఖాల ముఖం చూసి కాదు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏదో వీళ్ళని చూసి ఆ గుడికి వ్యాపారం జరుగుతుందని చెప్పేసి ఈ దిక్మాల ఫీలింగ్. వాళ్ళందరికీ చెప్తున్నా, మీ బలుపు మీ అహంకారం తగ్గించుకోండి. మిమ్మల్ని చూసి ఒక్కడు కూడా గుడికి రావట్లా. గుడికి వచ్చినాడు ఎవడు మిమ్మల్ని చూసి ఒక 10 పైసలు వేయట్లా. అలాంటిది అర్చక స్వామికి మా డబ్బులు మేము ప్లేట్లో వేసుకుంటాము, ఏట్లో వేసుకుంటాము, మీకు అనవసరం. మీకు అజమాయిషి చూపించాలనుకుంటే మీ అధికారుల మీద చూపించుకోండి, లేకపోతే మీరు ఎవరికైతే ఊడిగం చేస్తున్నారో ఆ నాయకులకు చూపించుకోండి. మా ఆలయం జోలికి, మా అర్చకుల జోలికి వచ్చి మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తానంటే మాత్రం ఒక్కొక్కడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాం. లేదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు అర్చకుల మీద ఏ విధంగా అయితే పెత్తనం చేస్తున్నారో అలాగే చర్చిల మీద, మసీదుల మీద కూడా పెత్తనం చేస్తూ, ఎలాగో పాస్టర్లకి, ఇమాములకి, మోజాన్లకి కూడా జీతాలు ఇస్తున్నారు కదా, ఆ ఇచ్చే క్రమంలోనే బోర్డులు పెట్టండి చర్చిల్లో కూడా. ఇక్కడ ఇలాగ జీతాలు మేము కొడుతున్నాము బాబు, ఏదైనా డబ్బులు ఉంటే కానుకలు పెట్టులో అయ్యని మేము వచ్చి పట్టుకుపోతాము, నెల తిరిగే పాటికి ఇలా కూడా జీతాలు ఇస్తాం, రిజిస్ట్రీలో సంతకం పెట్టుకుని అని చెప్పేసి చెప్పండి. అలా కాకుండా వాడి దశంభాగాలు వాడికి తీసుకోవచ్చు, వీడి జకాతులు తీసుకోవచ్చు, పైగా గవర్నమెంట్ నుంచి మన పన్నుల్లో నుంచి వాడికి బోనస్లు, టిప్స్ ఇస్తారు. మళ్ళీ హిందూ దేవాలయాల్లోకి వచ్చేపాటికి అర్చకుల్ని మాత్రం బానిసలుగా చూస్తారు. చేతులు కానీ మేకులు కొట్టు కూర్చొని అనుకున్నారా హిందువులు? ఏదో ఒకరోజు తిరగబడే రోజు వస్తే ఆ రోజు ఒక్కొక్కడు తోక ముడుచుకుని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే డిస్క్రిమినేషన్ లో ఎక్కువ మంది గతంలో చాలా మంది మతం మారారు, ఇప్పటికీ కూడా మతం మారుతున్నారు. అసలు నిజమేనా? అదే డిస్క్రిమినేషన్ కారణంగా నిజంగా మతం మారటమే జరుగుతూ ఉండుంటే, అంటే డిస్క్రిమినేషన్ జరగలేదని నేను అనట్లేదు. ఇక్కడ డిస్క్రిమినేషన్ ని బూచిగా చూపిస్తూ క్రైస్తవ మత మార్పిడి ఎక్కువ చేసింది. ఒకవేళ ఇదే డిస్క్రిమినేషన్ కారణంగానే మతం మారాలంటే క్రైస్తవ్యానికంటే కూడా దాదాపు ఒక 800 సంవత్సరాల ముందే ఇస్లాం వచ్చింది భారతదేశంలోకి. భారతదేశంలోకి మరి ఇస్లాం వచ్చినప్పుడు ఇస్లాంకి ఎంతో మందిని మతం మార్చాలని ట్రై చేసిందిగా. ఇస్లాము బ్రాహ్మణుల్ని మార్చింది, క్షత్రియుల్ని మార్చింది, మార్వాడీల్ని మార్చింది, మరాఠీల్ని మార్చింది, చాలా మందిని. మరి ఈ ఎస్సీ ఎస్టీలుగా చెప్పబడుతున్నా లేదా అంటరాని వారుగా నాడు పిలువబడ్డ వాళ్ళని ఆ రోజున ఇస్లాం ఎందుకు మతం మార్చలే, ఇస్లాంలోకి ఎందుకు తీసుకోలే? సో డిస్క్రిమినేషన్ కారణంగా మతం మారారనేది అబద్ధం. డిస్క్రిమినేషన్ అనే దాన్ని బూచిగా చూపిస్తూ ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా, ఈ బ్రిటిషోడి వీర్యానికి పుట్టిన సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. అయితే హిందువులకు ఎందుకు అంత డిస్క్రిమినేషన్ ఉంది అని అంటున్నారు ఇప్పుడు? ఒకటన్నమాట, ఎందుకు ఉంది అనే దానికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే నేను కంపెనీ పెట్టా, నా కంపెనీకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టా, నేను నా కంపెనీకి రూల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఎక్కడో బతుకుతానికి వెళ్ళా అమెరికాలో, ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ఎవరికో అప్పచెప్పి.
కానీ ఇక్కడ మేనేజర్కి కొమ్ములు వచ్చినాయి, మొత్తం నా చేతిలో పెట్టి వెళ్ళాడు కదా అని చెప్పేసి. నేను పెట్టిన రూల్స్లో కొన్నివి నా దృష్టికి రానివ్వకుండా వాడు అజమాయిషీ చేయటం మొదలుపెట్టి వాళ్ళ మీద కొంచెం దబాయింపులాగా చేస్తున్నాడు. ఇప్పుడు తప్పు నాది అవుతుందా, చేసేవాడిది అవుతుందా, కంపెనీది అవుతుందా? చేసేవాడిది అవుతుందిగా. ఒక వైద్య వృత్తి ఉంది, చాలా గొప్ప వృత్తి, ఎంతో కష్టపడి చదివితే కానీ డాక్టర్ ఎవరు. మరి అంత కష్టపడి చదివిన డాక్టర్లు ఈరోజు ఆపరేషన్ పేరుతో కిడ్నీలు కొట్టేస్తున్నారు, అవయవాలు కొట్టేస్తున్నారు, లేకపోతే చంపేసి అవయవాలు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వైద్య శాస్త్రాన్ని తప్పందామా, ఆ డాక్టర్స్ కొంతమంది తప్పందామా? కొంతమంది డాక్టర్స్దే తప్పు కదా. అలాగే సనాతన ధర్మంలో ఎక్కడైనా సరే ఇదిగో వీళ్ళని ఇలా చేయండి, వీళ్ళని అని చేయండి, వీళ్ళని ఇట్లా తొక్కేయండి, వీళ్ళని గుళ్ళోకి రానివ్వకండి, వీళ్ళని వేదం చదవనివ్వకండి అని చెప్పి వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడైనా చెప్పారా? ఎక్కడ చెప్పలేదు కదా. అయినా సమాజంలో వచ్చింది అంటే ఏ వ్యక్తి యొక్క అవసరం కోసం వచ్చిందో, ఏ వ్యక్తి యొక్క అహంకారం వల్ల వచ్చిందో మనకు తెలియదు. అటువంటి అహంకారపూరితమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ వ్యవహారాన్ని ఈరోజు మనం సమర్థిస్తున్నామా, ఖండిస్తున్నామా? ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాం? ఎందుకంటే తప్పు ఎవడు చేసినా తప్పే. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలనేదే సనాతన ధర్మం కదా. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఏమైనా సమర్థిస్తుంటే ఫీల్ అవ్వాలి వాళ్ళు. మనం ఇప్పుడు తప్పన్నాం, అప్పుడు జరిగింది తప్పే అంటాం, ఇక ముందు ఎప్పుడైనా జరిగినా కూడా దాన్ని తప్పే అంటున్నాం. మరి ఇంకా సనాతన ధర్మంలో డిస్క్రిమినేషన్కి తావేది? కొంతమంది స్వార్థపరుల వల్ల వచ్చింది. కేవలం దేవాలయాల్లో ఆ పూజారులకు మాత్రమే అర్హత ఉంటుందా, లేదా వేరే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండవచ్చా? ఆలయంలోకి వచ్చేపట్టి ఖచ్చితంగా అర్చక వ్యవస్థ ఎవరైతే ఇప్పుడు నడుపుతున్నారో వాళ్ళే ఉండాలి. ఎందుకంటే చాలామంది అడుగుతారు, మా కులపోళ్ళు చేయకూడదా అని చెప్పేసి. ఈరోజు నేను ఒక శూద్రుడిని, నాకు ఆలయంలోకి వెళ్ళాలన్న కోరిక నాకు లేదు అర్చకుడిగా. కారణం ఏంటి అంటే అర్చకత్వం అనేది అది ఆషమాషిగా ఏదో అంటే ఎట్లా చెప్తారు, ఒక తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి వారసత్వంగా వచ్చేది కాదు. ఎంతో కఠోర శ్రమతోటి, సాధనతోటి చేసేది. అర్చకత్వం చేయాలి అనుకుంటే నియమనిష్టలు ఉండాలి. పాస్టర్ అవ్వాలంటే ఎవడైనా అవ్వచ్చు. 10th తప్పినోడు కూడా సంకలో సంచి చేసుకుని నల్లట్లు పుస్తకం పట్టుకున్న సైకిల్ దొరికితే ఎట్టబడితే అట్ట తిరిగేసి సోత్రం అంటూ తిరగవచ్చు. కానీ సనాతన ధర్మంలో అర్చకత్వం చేయాలంటే అలా కుదరదు. ఖచ్చితంగా వైదిక విద్యను అభ్యసించాలి. వైదిక విద్యతో పాటు నియమనిష్టలు అనేవి మనకు ఖచ్చితంగా ఉంటాయి. అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవటం కావచ్చు, చక్కగా శుభ్రత, మడి స్నానం కావచ్చు, లేకపోతే నైవేద్యం వండేటప్పుడు పాటించే విధి విధానాలు కావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చేపటికి గుళ్ళో సేమ్ ఒక చిన్న ఎంగిల్ రొట్టె ముక్క లేకపోతే ఇంత ద్రాక్షారసం ఇచ్చి పంపించేసేది కాదు. మన ప్రసాదాల వెనకాల కూడా బోల్డ్ ఆంతర్యం ఉంది. అలాగే ఏది పడితే అది పట్టుకుని నల్లట్ల పుస్తకం చదివేసేది కాదు. మనకి వైదిక విద్యను అభ్యసిస్తే వీళ్ళు ఏం చెప్తారు మనకి, ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తానమ్మా, ఒక పాస్టర్ అవ్వాలంటే పాస్టర్ ప్రార్థన ఒకేలా కొట్టి, నాయన ప్రభు వీళ్ళందరూ కూడా తొందరగా నీ గురించి సత్యం తెలుసుకునేలాగా చూడు, ఈ లోకం అంతా కూడా క్రీస్తు రాజ్యంలో మారేలాగా చూడు తండ్రి అంటాడు. ముస్లింని అడిగితే ఈ లోకం అంతా కూడా అల్లా రాజ్యంగా మార్చేలాగా చూడు అంటాడు. హిందువుని అడిగితే దీన్ని శివుడు రాజ్యంగాను, విష్ణు రాజ్యంగాను, బ్రహ్మ రాజ్యంగాను లేకపోతే ఇంకోట్లాగా మార్చుకొని అండు. అందరూ బాగుండేలా చూడు తండ్రి, లోకా సమస్త సుఖినో భవంతు, ఇది మాత్రమే కోరుకుంటాడు. అండ్ కోరుకునేది కూడా కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయ క్షోభరైతే బ్రాహ్మణ సంతు నిర్భయ అని చెప్తారంటే సకాలంలో మేఘాలు వర్షించాలి, భూమి అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ఎవరు ఎటువంటి క్షోభలు ఇబ్బందులు లేకుండా, భయాలు లేకుండా సంతోషంగా బ్రతకాలి. ఈ దేశంలో గోవులు, బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణులు అనగా చాలా మంది కులం అనుకుంటారు, బ్రాహ్మణులు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, గోవులు జ్ఞానం ఉన్నవాళ్ళు బాగుండాలి. గోవులండి ఎందుకు చెప్పారు వాళ్ళని అంటే గోవు శాంత స్వభావం కలిగింది. అంటే ఎవరైతే శాంత స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు, జ్ఞానం కలిగి ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుంటుంది. ఎవడైతే జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తాడో వాడి వల్ల ఎప్పుడైనా విపత్తులు లేకపోతే విధ్వంసాలు జరుగుతాయి. ఎప్పుడైతే మంచివాడు ఎదురు తిరుగుతాడో, ఎందుకంటే మనకుంది కదా, అలుగుటయ్యే ఎరుంగని అజాత శత్రువి అలిగిన నాడు సాగరంబు లేకమోనని చెప్పేసి, అలాంటి మంచి వాళ్ళకి కోపం వచ్చిన రోజున ఈ సమాజం, ఈ ప్రపంచం మొత్తం కూడా కష్టాల పాలవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చూడు. ఇదే బ్రాహ్మణుడు కోరుకునేది గుళ్ళో, మిగతా మతాల వాళ్ళకిలాగా లేదు. మరి ఇలా కోరుకునేవాడికి వృత్తిని నేను కూడా వెళ్ళి నాకు కూడా కావాలని అడుగుతా. నాకు కావాలి అని అనుకున్నప్పుడు నాకు పొద్దున్నే లేచే అలవాట్లేదు, నేను నాన్ వెజ్ అలవాటు మానుకోలేను, లేకపోతే నాకు గట్టిగా ఒక పాస్టర్ని నేను సింపుల్గా ఛాలెంజ్ చేస్తానమ్మా, బాచిపట్లు వేసుకుని ఒక 10 గంటలు కూర్చోమని చెప్పండి, కూర్చుంటాడా? కూర్చుంటే లెగుతాడా? కానీ యజ్ఞం చేయించేటప్పుడు అలా కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చుంటారు. యజ్ఞం కానీ హోమం కానీ చేయించేటప్పుడు అదొక కఠోర శ్రమ, దీక్షత వస్తుంది. పైగా వాళ్ళు త్రిసంధ్యాలు ఆచరిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు, అగ్నికార్యం చేసుకుంటూ ఉంటారు. ఎన్నో నియమాలు ఉంటాయి. ఎక్కడలాగా వారం రోజులు పాపం చేసి వారాంతంలో పాప ప్రక్షాళన అంటూ కొబ్బరి నూనె రాసుకునే వ్యవహారం కాదు కదా.
హిందూ దేవతలను అలాగే ఇంకొక మాట కూడా, అర్చకత్వం అనేది ఇది వైదిక ఆలయాల పరంపరలో నేను చెప్పాను. అలాగే గ్రామ దేవతల ఆలయాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఏ కులానికి ఆచారం ప్రకారం ఆ కులం వాళ్ళే అర్చకత్వం చేస్తారు. ఇప్పుడు కొన్ని కులాలు చాకలి కులం వాళ్ళు అర్చకులుగా ఉన్నవారిని, బైండ్ల కులాల వాళ్ళు ఉన్నారు, గౌడ్లు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే యాదవులు అర్చకత్వం చేసే ఆలయాలు కొన్ని ఉన్నాయి, కుమ్మరులు అర్చకత్వం చేసే ఆలయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మాలదాసరులు, మాదిగ దాసరులు, ఎంతమంది. వీళ్ళంతా చేసేది అర్చకత్వం కదా. కాదు వీళ్ళు ఏమంటారంటే వేదం నేర్చుకుంటేనే అని చెప్పేసి అంటారు. వేదం నేర్చుకుంటేనే అనే కాడే ఇక్కడ ప్రాబ్లం వస్తుందమ్మా చాలా మందికి. వేదం మాత్రమే విద్య అనుకోవటం వల్ల సమస్య వస్తుంది. ఇందాక చెప్పాను కదా. అది అయితే హిందూ దేవతలను దూషించడం వల్లనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించారని సోషల్ మీడియాలో మొత్తం రచ్చ జరిగింది. అది నిజమే? దానిపై మీ అభిప్రాయం ఏందన్న? అసలు ఏ హిందూ అలా చెప్పడం. అలాగే ఇంకొంతమంది పాస్టర్లు చనిపోతే కూడా వీళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఆ డేవిడ్ కరుణాకర్, జగన్ కూడా ఈ మధ్య పద్దాక తిరుపతి వెళ్తున్నాడు, జగన్ కూడా యెహోవా ఉగ్రతకు గురై ఎప్పటికప్పుడు పోతాడు అట్టాగే అని చెప్పేసి. మరి అది జరుగుద్దో లేదో వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళ యెహోవా ప్రకారం చూసుకుంటే. హిందువుగా మేము చెప్పేది ఏంటంటే, మా దేవుణ్ణి దూషించినంత మాత్రం చేత వాడిని చంపేస్తాడు మేము అనట్లా. ఎందుకంటే శ్రీకృష్ణుడిని శిశుపాలుడు ఎన్నో బూతులు తిట్టాడు. కానీ శ్రీకృష్ణుడు 100 తప్పులకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ 100 తప్పులు పూర్తయ్యేదాకా వెయిట్ చేశాడు. 100వ తప్పు పూర్తయిన తర్వాతే శిశుపాలుని చంపాడు తప్ప నన్నే తిడతావా అని చెప్పేసి ఒక దెబ్బ కేసేలా. ఎందుకు? హిందూ దేవుళ్ళు కర్మానుసారమే నడుస్తారు. విధి ఎలా జరగాల్సి ఉందో అలా జరగటానికే ప్రయారిటీ ఇస్తారు. ఊరికే చంపటానికి అయితే కనుక రావణాసురుడు నరుల చేతిలో వానరుల చేతిలో చావాలని కోరుకున్నాడు. రాముడు పుట్టంగానే నాన్న నేను వెళ్ళొస్తానని చెప్పేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక దెబ్బతో బాణం వేసి చంపేయచ్చు. కానీ ఒక కార్యం జరగాలి, సీతాపహరణం జరగాలి అంటే ఏదైనా కార్యకారణ సిద్ధాంతం అంటారు కదా, ఆ సిద్ధాంతం ఆధారంగానే సనాతన ధర్మంలో ఏది జరిగినా ఉంటుంది. ఊరికే దేవుడు నాకు కోపం వచ్చింది కాబట్టి నేను చంపేస్తాను. సింపుల్. చాలా మంది పురాణాలు చదివి కూడా వక్ర భాషలు చెప్తూ ఉంటారు పాస్టర్లు. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, నిజంగా భగవంతుడే చంపాలి అనుకుంటే ఒక అవతారం తీసుకోవటము, లేకపోతే ఒక ఆయుధం పట్టుకోవటం, ఒక సమయం కోసం ఎదురు చూడటం, ఇదంతా జరగాల. ఇంత సృష్టిని సంకల్పం మాత్రం చేసిన పరమాత్ముడు ఒక రాక్షసుని చంపాలంటే సావు అంటే అయిపోద్ది కదా. చావు అని కూడా అనక్కర్లా, సంకల్పం చేసుకుంటే వాడు చచ్చిపోతాడుగా. కానీ భూమి మీదకి మనిషిలాగా వచ్చి దశావతారాలు తీసుకుని ఆ తర్వాత రాక్షస సంహారం చేసి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే భగవంతుడు భక్తులకి అంటే ముఖ్యంగా మనుషులకి నా ఉనికి ఇదిగో ఉంది అని ఒక సత్యాన్ని ప్రకటించడానికి అనేక సార్లు రావటం జరిగింది. అలాగే వచ్చిన ప్రతిసారి కొన్ని విలువల్ని నేర్పారు. ఉదాహరణకి రాముడిగా వచ్చినప్పుడు చూసుకుంటే మనిషి ఏ విధంగా జీవించాలి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి అధర్మాన్ని ఆశ్రయించకుండా ఎలా బ్రతకొచ్చు, ఇట్లాంటి విలువలన్నీ నేర్పారు. అదే విలువల్ని శ్రీకృష్ణ అవతారంలో వచ్చి ఆయన ఆచరించడం కాకుండా పక్కనే ఉన్న పాండవులతోటి ఆచరింప చేయించారు కదా. సో ప్రతి అవతారానికి ఒక లక్ష్యం ఉంది, ఒక పరమార్థం ఉంది. తుచ్చమైన ఒక పాస్టర్ కోసం వాడిని నన్ను తిట్టోగట్టి నేను చంపేస్తాను అన్న చేస్తారని నేను అనుకోవట్లా. వాడు తప్పదాగి కుక్క సాగు చేస్తే మనం ఏం చేస్తామండి దానికి? చాలా మంది పాస్టర్లని మీరు చాలా విమర్శలు చేశారు. అసలు పాస్టర్లు అంటే మీకు కోపమా? నాకండి పాస్టర్లు అంటే కోపం లేదు, అసహ్యం అండి. క్రిస్టియానిటీ అంటే ద్వేషం నాకు. క్రిస్టియన్స్ అంటే ద్వేషం ఉండదు. కారణం ఏంటంటే నిన్న మొన్నటి దాకా వీళ్ళంతా హిందువులే, మళ్ళీ కొన్నాళ్ళకి తిరిగి హిందుత్వంలోకి వచ్చేవాళ్ళే. కానీ ఇలాంటి వాళ్ళని భక్తి మార్గంలో నుంచి ఆస్తిక మార్గంలో నుంచి ఒక నాస్తిక మార్గం వైపుకి మరలిస్తా ఉన్నారు. చాలా మంది క్రిస్టియానిటీని నాస్తిక మార్గం ఏంటి, అది కూడా భక్తి మార్గమేగా అంటారు. సింపుల్. ఒక హిందువుగా నేను భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, భగవంతుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఈ టీవీలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు అని నేను నమ్ముతాను. అంటే నాకు భగవంతుడు ఉన్నాడు 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 ఇదే సమాధానం వస్తుంది. క్రైస్తవుల్ని ముస్లింలని మీరు అడగండి, భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు ఎక్కడో. నాలో ఉన్నాడు అంటే నీలో లేడు. ఈ వస్తువులో ఉన్నాడంటే వస్తువుల్లో దేవుడు లేడు. పోనీ ఫోన్లో ఉన్నాడంటే ఫోన్లో దేవుడు లేడు. పోనీ చెట్లో ఉన్నాడంటే చెట్లో లేడు. మట్టిలో ఉన్నాడంటే మట్టిలో లేడు. ఎక్కడడిగినా లేడు 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 అంటారు. ఆ లేడు అంటే కదా నాస్తికత్వం, నాస్తికవాదం అనేది. అటువంటి నాస్తికవాదంలోకి మారుస్తూ ఉన్నారు వీళ్ళు, ఇదే నిజమైన ధర్మం అని చెప్పేసి. మరి ఆస్తిక మార్గంలో శుభ్రంగా బతుకుతున్న వాళ్ళని అబద్ధాలు చెప్పి, ఆశలు చూపించి, మోసాలు చేసి, భయపెట్టి ఆ విధంగా మత మార్పిడి చేస్తుంటే, అలా మార్చమని చెప్పిన ఆ మార్గం మీద మారుస్తున్న ఆ దుర్మార్గుల మీద అసహ్యం, ద్వేషం ఉండటం సహజమే కదా. నాకు ఆ అసహ్యం, ఆ ద్వేషమే ఉంది. లలిత్ కుమార్ గారు డబ్బులు డిమాండ్ చేశారని ఒక వ్యాపారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగింది అనేది ఆ వీడియోలోనే క్లియర్ గా ఉందండి. మీరు స్పష్టంగా వీడియో చూస్తే అతను ప్లే చేసిన ఏ వీడియో
ఆశాంతం మీరు చూడండి, ఎక్కడా కూడా లిప్ సింకింగ్ లేదు. అక్కడ ముక్క ఇక్కడ ముక్క కట్ చేసి ఏదో మాట్లాడిన ఆడియోని ఎక్కడో సింక్ చేసి, బాబు మీరు మాకు 15 లక్షలు ఇవ్వాలి, లేకపోతే 50 లక్షలు ఇవ్వాలి, 60 లక్షలు ఇవ్వాలి, ఇస్తేనే మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము ఏదో వీడియోలు చేయకుండా ఆపుతాము అని అన్న ఆడియో ఒకటన్నా వినిపిస్తాడేమో అనుకున్నాం. లేదు, దానిలో ఉన్న ఒకే ఒక్క ఆడియో 15 లక్షలు నేను మీకు ఇస్తాను అన్న మాట ఒకటి ఉంది. తర్వాత రెండోది మీ వ్యాపారం మీది మా వ్యాపారం మాది అని నేను అన్నానంట, ఆ మాట పెట్టారు. అక్కడ జరిగిన డిస్కషన్స్లో ఏమొస్తుంది, బాబు బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది బాధితులకి మీరు న్యాయం చేయాల్సిందే, ఈ బాధితులందరికీ మీరు న్యాయం చేయాలంటే కనీసం 50-60 లక్షలు అవుతుంది అని చెప్పేసి అంటే, అంత ఇవ్వలేనండి అని. మరి అంత ఇవ్వలేనప్పుడు ఎంతో కొంత ఇవ్వండి, వాళ్ళు మీ వల్లే నష్టపోయారు కదా అంటే, నా వల్ల నష్టపోయారు మీరు అంటున్నారు, దాదాపు 99 మంది లాభపడ్డారు, 100కి ఒక్కళ్ళే నష్టపోయారు అన్నారు. ఆ మాటకి మరి నా నష్టపోయిన ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం న్యాయం చేయండి, ఆ 99 మంది డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి కదా, వాళ్ళకి సెటిల్ చేసేసారనుకోండి, మేము మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ వ్యాపారం మీరు చేసుకుని మా వ్యాపారం మేము చేసుకుంటాం అని ఫ్లోలో వచ్చే మాట. అంటే నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటా అనేది. కానీ దాన్ని కట్ చేసి పెట్టేపటికి చాలామంది డబ్బులు ఇచ్చేస్తే వ్యాపారం చేసుకోమన్నాడు అని చెప్పేసి, నేను అలా డబ్బులే డిమాండ్ చేయాలనుకుంటే ఈ దేశంలో అట్లాంటి వ్యాపారులు ఎంతమంది లేరు? మరి ఎంతమంది నా మీద ఆరోపణలు చేసి ఉండాలి? పోనీ ఇంతమంది పాస్టర్స్తో డిబేట్ చేశాం కదా, పోనీ ఎవరన్నా ఒక పాస్టర్ని చెప్పమనండి, ఇదిగో లలిత్ కుమార్ నా దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడు, లేకపోతే లలిత్ కుమార్ నాకు ఎదురు డబ్బులు ఎంత ఇచ్చి నాతో డిబేట్ చేసి నన్ను ఓడిచ్చాడు అని చెప్పేసి చెప్పమనండి ఏదో ఒకటి. మరి 10 ఏళ్లలో లలిత్ కుమార్ మీద నిజంగా అట్లాంటి బుద్ధే ఉంటే ఎన్ని ఆరోపణలు ఎలాంటివి వచ్చి ఉండాలి? చాలా కావాలి. మరి ఎందుకు రాలా? ఆ వ్యక్తి ఒక్కడే చేశాడు కదా. పోనీ ఆ ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి తనే వీడియోలు చేశారు కదా. కొంతమంది వ్యక్తులు చేసిన మిస్కమ్యూనికేషన్ వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. నిజానికి లలిత్ కుమార్ గారు కరుడు గట్టిన హిందుత్వవాది, ఆయనకి రాముడు లాంటి మనసు ఉంది అంటే ఆయనే వీడియో పెట్టాడు. మరి దానికేం సమాధానం చెప్తారు? అంటే కుక్కకు బిస్కెట్ దొరికినట్టు ఈ క్రిస్టియన్స్ లేకపోతే నన్ను ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ వీడియో ఒకటి దొరికింది. ఆ వీడియో మాత్రమే ట్రెండింగ్ చేసుకుంటూ ట్రోలింగ్ చేసుకుంటూ బతికేస్తారు. కానీ ఆ తర్వాత అదే వ్యక్తి పశ్చాత్తాపడుతూ నా గురించి మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే స్వయంగా ఆయన చెప్పాడు నేను పెట్టిన పోలీస్ కేసు కూడా వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి, మరి ఆ వీడియోలు ఎవరు ఎందుకు ట్రెండ్ చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, లలిత్ కుమార్ మీద ఎట్లాగూ గెలవలేకపోతున్నాం కాబట్టి బట్టకాల్చి ముఖాన్ని వేసుకుంటే వాడు కడుక్కుంటూ కూర్చుంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏ హిందువు దాన్ని నమ్మట్లేదు కదా. అంతే. అయితే దేశంలో ఇప్పటికీ హిందువులలో అంటారానితనం ఉందా అన్న? కొన్ని చోట్ల అక్కడక్కడ ఇంకా వస్తున్నాయండి వార్తలు అయితే. ఎందుకంటే ఆ వార్తల వెనకాల కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఉదాహరణకు 10 సంఘటనలు జరుగుతుంటే ఒక చోట మాత్రం అట్లాంటివి జరుగుతున్నాయి. అటువంటి చోట కూడా కొన్ని సంఘాలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, నాయన ఇది పరిస్థితి, ఇలా మనుషుల పట్ల వైషమ్యాలు కలిగి ఉండటం లేకపోతే ఇట్లాంటి వివక్ష కలిగి ఉండటం మంచిది కాదు అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం జరుగుతుంది. ఈ రోజు కూడా వివక్ష ఎక్కడన్నా కొనసాగుతుంటే వాటిని మనం ఖచ్చితంగా తప్పు పడతాం, వాటిని సరి చేసుకుందాం. ఎందుకంటే ఇంట్లో ఎలుకలు పడ్డాయని చెప్పేసి ఏ మూర్ఖుడైనా ఇంటిని తగలబెట్టుకుంటాడా? ఇంటిని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే సనాతన ధర్మంలో తెలిసో తెలియకో లేకపోతే పాతకాల పద్ధతుల వల్ల ఇంకా ఎవరైనా అటువంటివి పాటిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం, మార్చుకుందాం. కానీ ఇంటిని తగలబెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదుగా, అదే చెప్తున్నాం. లలిత్ కుమార్ గారికి పాస్టర్లు అంటే కోపమా లేదా క్రిస్టియన్ మతానం అంటే కోపమా? లేదండి, అసలు పాస్టర్లు ప్రచారం చేసే విధానం కాదు. పాస్టర్ అంటేనే పాటించోడని నా దృష్టిలో అర్థం. ఎందుకంటే ఇంకోని మతం మారిస్తే తప్ప, ఇంకోటి మీద ఆధారపడితే తప్ప ఇడు పూట గడవదు. ఆడేం ప్రచారం చేస్తాడు? 3 ఉంటాయి. అయితే ఆశపడతాడు, లేకపోతే భయపెడతాడు, లేకపోతే మోసం చేస్తాడు. ఏ పాస్టర్ అయినా ఈ 3 ఒకటి చేయకుండా క్రిస్టియానిటీలోకి ఇంకోటి మార్చినట్టు చూపించండి. ఏ పాస్టర్ అయినా క్రైస్తవ్యంలోకి మారిపోయిన తర్వాత వాళ్ళ విషయంలో వాళ్ళకి హిందుత్వం పట్ల ద్వేషాన్ని నూరిపోయటం కాకుండా, లేకపోతే హిందూ ఆచారాల పట్ల కోపాన్ని నూరిపోయటం కాకుండా, కేవలం బైబిల్లో ఉన్న మంచిని చూపిస్తూ, యేసులో ఉన్న గొప్ప క్వాలిటీస్ని చూపిస్తూ ఎంతమందిని మతం మారుస్తాడో మార్చమనండి. నేను ఈ రోజున చెప్తున్నా, క్రిస్టియానిటీ గురించి మాట్లాడకుండా ఇంకా చెప్పాలి అంటే నేను కదండి, ఏ హిందూ ఆలయంలో మైకులు మీరు వినండి, లేదా అర్చకుడు పూజ చేసేటప్పుడు వినండి, ఏ అర్చకుడైనా సరే క్రైస్తవ మతం ఇంత చండాలమైంది, పాస్టర్లు ఇంత నీచమైన వాళ్ళు, ఏసు ఇట్లాంటి క్యారెక్టర్ కలిగినోడు అని విమర్శ చేసేటప్పుడు మీరు చూసారా? లేదుగా. కానీ ఎన్నో చర్చిల్లో హిందూ దేవుళ్ళ గురించి, హిందూ గ్రంథాల గురించి, హిందూ ఆలయాల గురించి, హిందూ ఆచారాల గురించి మాట్లాడటం నేను వినిపిస్తా ఆడియోలు మీకు. మరి అలా పక్క మతం గురించి నీచంగా చెప్తే తప్ప, అంటే గీత పక్కన చిన్న గీత గీస్తే తప్ప ఈడు పెద్ద గీతగా చూపించుకోలేని పోరంబోగ్గళ్ళు, వాళ్ళ మీద నాకు అసహ్యంగా ఇంకేముంటుందండి. మత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని లలిత్ కుమార్ గారు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారన్న? ఈ దేశంలో హిందువులు మాత్రమే వినియోగించుకోలేకపోతున్నది మత స్వేచ్ఛనండి.
వాక్ స్వాతంత్రం అంటారా? నేను మాట్లాడుతున్నాను అంటే నేను వాక్ స్వాతంత్రం ఆధారంగానే మాట్లాడుతున్నాను. కానీ ఈ స్వాతంత్రంతో మాట్లాడిన తర్వాత కూడా నా మీద చాలా మంది చాలా కేసులు పెట్టారు. కాబట్టి ఈ స్వేచ్ఛ నాకేం విచ్చలవిడిగా ఇచ్చేయట్లే. కొన్ని మత స్వేచ్ఛ ప్రకారం చూసుకుందామా, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం చెప్తుంది. కానీ నేను హిందువుని అని ధైర్యంగా ప్రకటించుకునే పరిస్థితి లేదు ఈ దేశంలో. హిందూ అనగానే మతోన్మాద అంటాడు, జై శ్రీరామ్ అంటే యుద్ధ నినాదం అంటాడు, రాహుల్ గాంధీలు అంటాడు. అలాగే నేను గుడికి వెళ్ళాలంటే చూడండి, బయట పార్కింగ్ దగ్గర డబ్బులు కట్టాలి, బండి పెట్టుకోవాలంటే, చెప్పులు పెట్టుకోవాలంటే డబ్బులు కట్టాలి, దర్శనంకి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి, ప్రసాదం కావాలంటే డబ్బులు కావాలి, అర్చన అభిషేకం అష్టోత్తరం ఏది చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి. అరే అందరికీ స్వేచ్ఛ ఫ్రీగా ఉందండి. నా మత స్వేచ్ఛ చాలా కాస్ట్లీ. జేబులో డబ్బులు ఉంటే తప్ప గుడికి వెళ్ళలేమేమో అనేంత భయాన్ని హిందువులకి కల్పించి హిందువులకి గుడి అంటేనే విరక్తి వచ్చేలాగా చేస్తుంది ఈ దేవాదాయ శాఖ, ఈ ప్రభుత్వాలు, ఈ రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛ. ఎందుకంటే ఆర్టికల్ 26 ప్రకారం ఎవరికి నచ్చిన మత కేంద్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. మరి మా దౌర్భాగ్యం ఏంటో, హిందువులుగా మాకు నచ్చిన మత కేంద్రాన్ని మేము కట్టుకుని మనం నిర్వహించుకునే స్వేచ్ఛ లేదు. మేము కట్టుకుంటే ప్రభుత్వాలు వచ్చి నిర్వహిస్తాయంట. ఇది ఎక్కడ దౌర్భాగ్యపు స్వేచ్ఛ? నాకు అర్థం కావట్లేదు. ఆర్ఎస్ఎస్ గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే సనాతన ధర్మం ఈ రోజు ఈ పరిస్థితుల్లో అయితే ఉండేది కాదండి. ఖచ్చితంగా మీరు ఒక బుర్కా, నేను ఒక లుంగి కట్టుకుని ఉండేవాళ్ళు. లలిత్ కుమార్ గారికి క్రిస్టియన్ మతం అంటేనే కోపము, ముస్లిం అంటే ఏమంత కోపం ఉండదని ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడున్న హిందూ సంఘాల్లో లలిత్ కుమార్ మాత్రమే అందరికీ రౌండ్ వేస్తున్నాడండి, ఎవరిని వదిలిపెట్టట్లేదు. నాకు క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు, ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ 5గురిని ఒకే ఘాటిని చూస్తానండి నేను. వీళ్ళందరినీ కూడా ఒక పేడ పురుగు, లేకపోతే ఒక వీధి కుక్క, ఒక గజ్జి కుక్కని ఎట్లా చూస్తాను అట్లాగే చూస్తున్నాను. ఎందుకంటే అందరూ ఒకే మోటివ్తో ఉన్నారు, సనాతన ధర్మానికి వైరులుగా బతకటానికి వాళ్ళకి సిద్ధపడిపోయి ఉన్నారు. నన్ను శత్రువుగా చూసేవాడు, నాకు శత్రువుగా ఉండాలనుకునేవాడు ప్రతి వాడు నాకు శత్రువే. ఒక మతం పట్ల నాకు రాజీ లేదు, ఇంకో మతం పట్ల నాకేమీ ద్వేషం లేదు. అందరినీ ఒకేలా చూస్తాను. సనాతన ధర్మాన్ని ప్రేమించేవాడు నావాడు, సనాతన ధర్మాన్ని ఆచరించకపోయినా సనాతన ధర్మాన్ని, హిందువుల్ని గౌరవించేవాడు నావాడు. నాకు అబ్దుల్ కలాం గారు అంటే ద్వేషం ఉండదుగా, జార్జ్ ఫెర్నాండెస్ గారు క్రిస్టియన్, ఆయన అంటే ద్వేషం ఉండదుగా నాకు. అలాంటి వాళ్ళని గౌరవిస్తాంగా. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి, బిఆర్ షరీఫ్ లాంటి, బిఆర్ షఫీ లాంటి, లేకపోతే ప్రవీణ్ సచ్చాడు మొన్న కుక్క సాగు ప్రవీణ్ పగడాలాడు, లేకపోతే ఇడవాడు శాలం రాజు అని పోరంబొగ్గాడు ఉన్నాడు. ఇలాంటి వీళ్ళంటే నాకు అసహ్యం, చిరాకు, కంపరం. పెహల్గాం ఘటన జరిగినాక తర్వాత అది హిందువులపై దాడి జరిగితే భారత్ పై దాడి అని ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. అసలు దాని మీద అది ఒక మైండ్ డైవర్ట్ గేమ్ అని మనకి సోషల్ మీడియాలో కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఒకటండి, ఇది భారతదేశంలో మాట్లాడుతున్నంత వరకు చూస్తే అది ఖచ్చితంగా హిందువుల మీద దాడి. ఎందుకంటే ఇక్కడ ప్యాంట్లు ఇప్పి చూసి మరి నీ మతం ఏంటని అడిగి మరి చంపారు కదా. చంపినోడు ఎవడు? ముస్లిం. ఇక చనిపోయిన వాళ్ళు ఎవరు? హిందువులు. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు, ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ కూడా చనిపోయారు కాబట్టి అసలు దీనికి మతం లేదు అని చెప్పేసి అంటున్నారు. అరే వాళ్ళు క్రిస్టియన్స్ అని, వాళ్ళు ముస్లిమ్స్ అని వాడు గుర్తుపట్టకుండా వాళ్ళని చంపితే అది వాడి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. కానీ వాడు హిందువా కాదా అని అడిగి చంపిన దానికి ఆధారం ఉంది. మరి అలాంటప్పుడు అది హిందుత్వం మీద దాడి కాదని ఎవడు మాట్లాడతాడు? కాకపోతే భారతదేశం తరఫున ప్రతినిధుల బృందంగా పక్క దేశాలకు వెళ్ళారు కాబట్టి అక్కడ ఇది భారత్ పై దాడి అని చెప్పుకోవటంలో వాళ్ళకి బహుశా రాజకీయపరమైన ఇది కావచ్చు, లేకపోతే డిప్లొమాటిక్ ఏదన్నా వ్యూహం కావచ్చు, అంతే. కానీ వాస్తవంగా చూస్తే అది హిందువులపైన, హిందుత్వం పైన జరిగిన దాడి మాత్రమే. అండ్ ఒక్కసారిగా హిందుత్వం పేరుతో అట మతం అడిగి చంపేపటికి హిందువుల్లో పెళ్ళుబికిన ఆగ్రహావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి కాస్త వెనక్కి తగ్గబట్టే ఓవైసీ కూడా ఆ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. లేకపోతే ఒకప్పుడు ఇదే ఓవైసీ ఫికారుద్దీన్ లాంటి తీవ్రవాదులకి మద్దతుగా మాట్లాడాడు. వేరే తీవ్రవాదులకి న్యాయ సహాయం మేము అందిస్తామంటే, అమాయక యువకుల్ని తీవ్రవాద కేసులు ఇరికిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి న్యాయ సహాయం అందిస్తామంటూ ముందుకొచ్చినోడే. పైగా అతను స్వయంగా హిందూ దేవుళ్ళైన అతను, అతని తమ్ముడు బతుకమ్మ గురించి, శ్రీరాముడి గురించి, భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి, కౌసల్య మాత గురించి నోటికొచ్చిన కారు కోతలు పూసిన బేవర్స్ బ్యాచ్. కానీ అలా అంటలేరు కదా, మేము భారత్ పై దాడి జరిగింది హిందువులపై కాదు అని కూడా ఓవైసీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు కదా. ఓవైసీ ఎవరండి చెప్పడానికి? జరిగిన దాడి కళ్ళ ముందు కనపడుతుంది. ఈవెన్ ప్రభుత్వం సర్టిఫై చేసింది ఇది ఇలాగే జరిగింది, మతం అడిగి చంపారు అని చెప్పేసి. ఓవైసీ వచ్చి వాళ్ళ భారత్ పై దాడి అంటే ఇది భారత్ పైన దాడి జరిగింది, కానీ భారత్లోని ఎవరి మీద జరిగింది? హిందువుల మీదే కదా. అది కూడా మాట్లాడాలి. ఇలా అర్ధసత్యాలు అసత్యాలతోటే ఇంతకాలం భారతదేశాన్ని, భారతీయులందరినీ మోసం చేస్తూ వచ్చారు.
ఇప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటే ఇంత సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత, ఇంతమంది హిందూ గొంతుకులు వచ్చిన తర్వాత ఇంకా అబద్ధాలను చలామణి అవనిచ్చామనుకోండి, మన బతుకులకు అర్థం లేదు. కాబట్టి 100% ఆ అబద్ధాలని మనం ఖండిస్తాం. చివరి ప్రశ్న అన్న, మీ లక్ష్యం ఏంటన్నా? హిందూ రాష్ట్రం అండి, దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సనాతన ధర్మంతో కూడిన హిందూ రాజ్యాన్ని స్థాపించుకోవాలి, స్వచ్ఛమైన సనాతన ధర్మంతో ఉండాలి, అంతే. లలిత్ కుమార్ అన్న ఒక్కసారి మన ఛానల్ ద్వారా ఒక మెసేజ్ ఏంటి అన్న? ఇప్పుడు అందరికీ ఒకటే చెప్తున్నానండి, హిందుత్వం కోసం మాట్లాడాలి అంటే ఈరోజు లలిత్ కుమార్ కావచ్చు, ఇంకో కొంతమంది కావచ్చు, ఏదో కొంతమంది వ్యక్తుల పని అనుకోకండి. ఇది ప్రతి హిందువు యొక్క బాధ్యత. చాలామంది అనుకోవచ్చు, అన్న మీరంటే మాట్లాడుతున్నారు, కేసులు వస్తున్నాయి అంటున్నారు, మాకు ఈ సమస్య మేము వస్తే మేము తట్టుకోవాలి కదా, ఎందుకంటే లేనిపోనివన్నీ వస్తాయి కాబట్టి మేము ఏది పడితే అది మాట్లాడలేము అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, మాట్లాడటం వల్ల ఎవరికి ఏ సమస్య రావట్లేదండి. హిందువులు మాట్లాడకపోవటం వల్లే మనకి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హిందుత్వం గురించి మాట్లాడండి. హిందూ వ్యతిరేకులు చేస్తున్న దిక్కుమాలిన వ్యాఖ్యల్ని ఖండించే ప్రయత్నం చేయండి. మనం ఖండించే ప్రయత్నం చేయకపోతే ప్రతి ఊర కుక్క కూడా ఇంకో 10 పుట్టకుక్కల్ని పుట్టిస్తుంది. ఆ పుట్టకుక్కలు కూడా మన చూసి మురిగే పరిస్థితి అయిపోయింది. చివరాఖరికి శాలిమరాజు అని ఒక పోరం బొగ్గడు నిన్న హిందువులు మల్లెపూలు పెట్టుకుని ఆడవాళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. ఇక్కడ హిందువులనే మాట కూడా ప్రతి ఆడబిడ్డ గురించి, మల్లెపూలు పెట్టుకుని ప్రతి ఆడబిడ్డ గురించి లోకు గాని లోఫర్ గాడు మాట్లాడాడు. కానీ ఆ లోఫర్ గాడి గురించి నేను మాట్లాడుతూ ఉంటే వాడు కొన్ని ఊర కుక్కలను ఉసుగొలుపుతూ ఉన్నాడు. అందులో ఆడకుక్కలు కూడా ఉన్నాయి. 5 రూపాయల పేటీఎం కుక్కలో, మరి 10 రూపాయల పేటీఎం కుక్కలో నాకు తెలియదు, ప్రతి కుక్క కూడా మురుగుతూ ఉంది. పువ్వులు పెట్టుకున్న వాళ్ళని బజారోళ్ళు అని చెప్పిన ఆ శాలెం గడికి చెప్తున్నా, నీ వెనకాల కూర్చుని పువ్వులు పెట్టుకోకుండా మురుగుతున్న ఆ బజార్ కుక్కలకు కూడా మళ్ళీ చెప్తున్నా, హిందూ ఆచారాల గురించి మాట్లాడటం మానకపోతే ఒక్కొక్కడికి చెంపలు వాయిస్తాం, ఒక్కొక్కడికి దవడ పగిలేలాగా చెప్పు దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇదండి మన లలిత్ కుమార్ అన్నతో మన ఇంటర్వ్యూ జరిగింది. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.